ప్రజా అభివృద్ధి లక్ష్యంగా మంత్రాలయం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని కోసగి మండలంలో మొత్తం 5 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. గురువారం నాడు కొసగి మండలం అగసనూరు గ్రామంలో 600 మీటర్లు సీసీ రోడ్డు, సాతనూరు గ్రామంలో 500 మీటర్లు సీసీ రోడ్డు, బీటీ రోడ్డు పనులకు నియోజకవర్గం టీడీపీ యువ నాయకులు ఎన్ రాజారెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. అలాగే గ్రామీణ రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా కందుకూరు క్రాస్ నుండి తుంబిగనూరు వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి 3 కోట్ల వ్యయంతో పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ప్రతి గ్రామానికి మెరుగైన రోడ్లు, డ్రైనేజీ మరియు మౌలిక వసతులు అందించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో R&B ఏఈ విజయ్ నరేష్, కూటమి నాయకులు, టీడీపీ మండల అధ్యక్షులు పల్లెపాడు రామిరెడ్డి, జక్కనగేని వెంకటేశులు, వక్రాని వెంకటేశులు, తోవి రామకృష్ణ, హోలగుండ కోసిగయ్య, ముఖ్య నాయకులు, స్థానిక నాయకులు, అగసనూరు డీలర్ లక్ష్మణ, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ గ్రామంలో అదేవిధంగా మనము క్రాస్ నుండి కాచాపురం నారాయణపురం వరకు R&B బీటీ రోడ్డు కూడా వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అగసనూరు గ్రామంలో 600 మీటర్ల ఈ చివరి నుండి ఆ చివరి వరకు మొత్తం ఊరంతా కూడా సిమెంట్ రోడ్డు వేయడం జరుగుతుంది. అగసనూరు సాతనూరులో కూడా అక్కడ కూడా 500 మీటర్ల పైనే సిమెంట్ రోడ్డు కూడా వేయడం జరుగుతుంది. ఒకటే నేను అడగదలుచుకున్నా, 15 సంవత్సరాల నుండి ఈ గ్రామంలో ఒక ఎమ్మెల్యేకి ఓటేస్తున్నారు. ఏం అభివృద్ధి చేశాడని ఓటేశారని ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఈ ఊర్లో మాకు వ్యతిరేకంగా ఓట్లు వేసినప్పటికీ ఈ గ్రామం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ రోడ్ అంతా కూడా శాంక్షన్ చేసుకోవడం రావడం జరిగింది మా ముఖ్యమంత్రి గారి సహకారాలతో. కాబట్టి దయచేసి ఈ గ్రామ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అభివృద్ధి చేసే వ్యక్తిని గెలిపించుకుంటే ఊరు అభివృద్ధి చెందుతుంది, ప్రజలు కూడా అభివృద్ధి చెందుతారని చెప్పి తెలియజేసుకుంటున్నా. మీరు 15 సంవత్సరాలు చేశారు, కనీసం మీ గ్రామంలో సిమెంట్ రోడ్లు కానీ ఈ రోడ్డుని ఏ రోజైనా పట్టించుకున్న కాలాలు లేవు. ఈరోజు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ప్రతి రోడ్డును కూడా గుర్తించి అన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో శాంక్షన్ చేసుకురావడం జరుగుతుంది. ఈరోజు జిల్లాలోనే మంత్రాలయం నియోజకవర్గానికి ఎక్కువ నిధులు వచ్చింది R&B శాఖ నుండి మంత్రాలయం నియోజకవర్గానికే తీసుకురావడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ సర్పంచ్ని గెలిపిస్తే ప్రతి సందు కూడా సిమెంట్ రోడ్ వేయించే బాధ్యత నాదే అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఒక్కసారి మా తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అయితేనేమి, సర్పంచ్ అయితేనేమి వాళ్ళందరినీ కూడా గెలిపిస్తే ఈ గ్రామంలో మట్టి రోడ్డు మీద లేకుండా సిమెంట్ రోడ్డు మీద ప్రతి ఒక్కరు కూడా నడిపిస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నా. కాబట్టి ప్రతి ఒక్కరూ అభివృద్ధిని చూసైనా ఓట్లు వేయాల్సింది కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ